సమ్మక్క సారలమ్మ మహాజాతర రెండో రోజు జనసంద్రంగా మారింది. వనదేవతల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇక జాతర ప్రాంగణం గద్దెల ప్రాంతం క్యూ లైన్లతో భక్తులు నిండిపోయింది. ఇక తెల్లవారుజాము నుంచే దర్శనాల కోసం భక్తులు రాక మొదలైంది. ఇక మేడారం పరిసరాలన్నీ కూడా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. జాతరలో భాగంగా జంపన్న వాగులో పుణ్య స్నానాల కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి మందా సల్మాన్ అందిస్తారు. ప్రపంచంలో గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. మనం మేడారం జాతరలో ఈ యొక్క గద్దెల వద్ద ఉన్నాం. ఈ యొక్క గద్దెల వద్దనైతే సుమారు చాలా మంది అయితే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలా మంది కొబ్బరికాయలు బెల్లాన్ని అయితే వారు భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఈ యొక్క జాతరకు ప్రత్యేకంగా ఈ యొక్క బంగారానికి ఒక పేరు ఎందుకు వచ్చింది? అదేవిధంగా ఇక్కడ మొక్కులు చెల్లించుకునేందుకు అయితే భక్తులు పోటీ పడుతున్నారు. అంటే గత జాతర చూసుకున్నట్లయితే ఆ జాతరకు ఇప్పుడున్న జాతరకు తేడా ఏంటి? శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వస్తున్నటువంటి భక్తులకు ముందుగా అందరికీ శుభాకాంక్షలు. ఈసారి పోయిన జాతరకు ఈ జాతరకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దాదాపుగా 250 కోట్లతోటి అభివృద్ధి చేస్తుంది. భక్తులకు వచ్చే అటువంటి సౌకర్యాలు కావచ్చు, స్నానఘట్టాలు కావచ్చు, తర్వాత జంపన వాగు కావచ్చు, ఈ గద్దెల చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణాలు కావచ్చు, ఇవన్నీ చాలా ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. భక్తులు వస్తున్నారు, మొక్కులు ప్రశాంతంగా మొక్కుకొని వెళ్తున్నారు. చాలా మంది వేలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దెలకు వచ్చి మొక్కుకొని ప్రశాంతంగా వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళ యొక్క తల్లుల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని భక్తుల యొక్క కోరికలు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీర్చడానికి కోసం మా సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బంగారము అంటే ఇంతకుముందు సిరులు సంపదలు బంగారం అంటారు, కానీ సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రం కొంగు బంగారంగా బెల్లమును బంగారంగా భావిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుడి లేని దేవత అయ్యగా పూజారు లేని దేవత, గుడి లేని దేవతకు గద్దెలే పూజలుగా, ఇక్కడ ఉన్నటువంటి వెదురు బొంగులే దేవతలుగా, ఈ గద్దెలే దేవతలుగా భావిస్తారు. ఈ బెల్లంనే బంగారంగా భావించి నైవేద్యంగా పెడతారు. కుడుకలు బంగారము బెల్లము తర్వాత మళ్ళీ పోతే చీరలు కొంగులు జాకెట్లు అవి మాత్రమే ప్రసాదాలుగా పిలుస్తారు. ఈ తల్లికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ఈ బెల్లమే బంగారంగా భావిస్తారు, కుడుకలే బంగారంగా భావిస్తారు. ఇక్కడ ఈ దాదాపుగా చాలా రోజుల వెనకటి నుండి ఆచారాల ప్రకారం ఇక్కడ పూజారులు ఉండరు, ప్రత్యేక దర్శనాలు ఉండవు. ఒకటి ఈ దేవతల గద్దెలే ప్రత్యక్షంగా భావించేటువంటి ప్రజలు చాలా ఎన్నో కోరికలతోటి ఎన్నో ఆశలతోటి వచ్చి వాళ్ళ మొక్కులు కోరికలు తీర్చుకొని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ చాలా మంది ఎంతో శ్రద్ధతోటి ప్రజలకు ఈ దేవతలకు సన్నిధిలో వాళ్ళ భక్తులకు సేవలు అందిస్తున్నారు, అధికారులు సేవలు అందిస్తున్నారు, మేము సేవలు అందిస్తున్నాము. చాలా మంది చూసినట్లయితే పెద్ద ఎత్తున ఇప్పటి వరకు అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ లక్షలాది మంది భక్తులు అయితే ఇప్పటి వరకు అయితే మొక్కులు చెల్లించారు. ఇక్కడ అంటే గుడి లేదు, గోపురం లేదు, ప్రత్యేకంగా మాత్రం ఇక్కడ బంగారాన్ని అంటే బెల్లాన్ని బంగారంగా కొలుస్తున్నారు. అదేవిధంగా కొబ్బరికాయలు, అదేవిధంగా గాజులు అమ్మవార్లకైతే నైవేద్యంగా సమర్పించడానికి అయితే పోటీ పడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటి వరకు లక్షలాది మంది భక్తులు అయితే తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అమ్మవారిని అయితే తీసుకురావడానికి అయితే ప్రభుత్వ యంత్రాంగం అయితే సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మను అదేవిధంగా పగిడిత రాజును తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ యొక్క పెద్ద ఎత్తున భక్తులైతే మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఇందులోకి వచ్చి మొక్కులు చెల్లించుకోవాలనుకుంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలి. ఎందుకంటే ఆ యొక్క కొబ్బరికాయలు కానీ లేకుంటే బంగారాన్ని బెల్లంగా భావించే అది అమ్మవార్లకైతే దర్శనంగా లేకుంటే మొక్కులు చెల్లించుకునేందుకైతే ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గతంలో ఉన్న మేడారానికి ఇప్పుడున్న మేడారానికి అయితే ఒక ప్రత్యేక పేరుంది. ఇక్కడ శిల్పాలు అయితే ఒక్కొక్క శిల్పాలకైతే ఒక్కొక్క
ఆకారాన్ని అయితే ఏర్పాటు చేశారు. అంటే గిరిజనులు ఏదైతే వారి యొక్క మొక్కుబళ్ళు లేకుంటే వారి యొక్క ఆచారాన్ని ఇక్కడ శిల్పాల రూపంలో చెక్కించారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శిల్పాలకు కూడా ఒక ప్రత్యేక పేరుంది. ఎందుకంటే ఈ యొక్క శిల్పాలు కూడా వారి యొక్క ఆచారాలను లేకుంటే వారి యొక్క ఆనవాయితీని గుర్తుపట్టే విధంగా శిల్పాలు అయితే చెక్కించడం జరిగింది. ఖచ్చితంగా ఈ శిల్పాలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు ఖచ్చితంగా దానికి సంబంధించి వారి యొక్క గిరిజన సాంప్రదాయానికి సంబంధించి ఈ యొక్క శిల్పాలను అయితే చెక్కడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే తరాలకు ఈ యొక్క సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను రాబోయే తరాలకు తెలియజేసేందుకైతే ఇక్కడ శిల్పాలు చెక్కించారు. ఖచ్చితంగా 250 కోట్లతోటి అయితే పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి పనులు అయితే చేపట్టారు. ఖచ్చితంగా ఈ యొక్క విగ్రహాలు అనుకోని లేకుంటే శిల్పాలు చెక్కించడానికి సుమారు 100 కోట్ల రూపాయలు అయితే వెచ్చించి ఇక్కడ ఖర్చు పెట్టారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు లేకుంటే భక్తులు అయితే హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క చేసిన సేవలను లేకుంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల నుండి లేకుంటే ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే కాలినడక కూడా వచ్చి భక్తులైతే మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, BRK న్యూస్, మేడారం గద్దెల నుండి.